చర్చ్ అనేది ఒక పవిత్రమైన ప్రదేశం. మనశ్శాంతి కోసం హిందువులు దేవాలయానికి వెళ్తారు, ముస్లిమ్స్ మసీదుకి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళ గురించి మీరు చేయవలసింది ఏంటి? ఇదా కుక్కర్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయుడు తప్పమ్మా. ఇలాంటి మత ప్రచారాలు, కుక్కర్ ప్రచారాలు మానేయండి. ఇదైతే కంప్లైంట్ పంపుతున్నాం, వాళ్ళు సీరియస్గానే తీసుకుంటారు. అక్కడ పోతే పోయాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి ఏదో పనులు చేయకూడదు అని చెప్పడం. ఇంకా ఈ పార్టీలో ఉన్న కొన్నాళ్ళు ఉంటామేమో, కొద్ది దినంశం. సో ఈ కొద్ది దినంశం మంచి మీకు చెప్తా ఉంటా, అనర్హులు కాకుండా ఉండేలాగా ఉండండి. ఇక ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్లు దొరక్క నా మీద కూడా రాజుల కోసం ట్రై చేశారు, పెద్ద కాపుల కోసం ట్రై చేశారు. ఎవరో దొరక్క ఉమాబాల గారికి సీట్ ఇచ్చారు, మంచిదే. ఉమాబాల గారు విద్యాధికారులు గుడ్. కానీ మరి నిన్న ఒక ప్రముఖ కాపు నాయకుడిని, ఒక ఎమ్మెల్యే గారిని పిలిచి వారిని పోటీ చేయమని అడిగినట్టుగా నాకు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన పని చూసుకోమన్నట్టుగా కూడా తెలిసింది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, వృద్ధనారి పతివ్రత. ఏమిటి ఇక్కడ? ఇప్పుడు రాజ్యసభ 3 సీట్లు క్లియర్ గా వస్తాయి అంటే అక్కడ ఎలక్షన్ లేదు. అక్కడ ఎవరికి ఇచ్చారు? 3లో 2, ఒకటి సుబ్బారెడ్డి, ఇంకొకటి రఘునాథ్ రెడ్డి. 3కి 2 రెడ్లకి ఇస్తావు. అక్కడ నా బీసీలో, నా ఎస్సీలో అంటావు కదా, ఒకటే ఎస్సీకి ఇచ్చావు. నా మైనారిటీలు, ఒక మైనారిటీకి, ఓ బీసీకి, ఒక ఎస్సీకి ఇచ్చేసి ఉండొచ్చు కదా. జనాభాలో 5% ఉన్న రెడ్లకి నువ్వేమో 3కి 2 ఇచ్చేస్తావా? అంటే ఆల్మోస్ట్ 2/3 ఈ సామాజిక వర్గానికి ఇచ్చుకుని ఎన్నికలు ఉన్న చోట ఓడిపోయే దగ్గర క్యాష్ పార్టీలు ఎవరో దొరకకపోతే ఓకే తీ 2వ అస్త్రం బీసీ అస్త్రం అని బీసీని ఈ రకంగా వాడుకోవటం తప్ప ఉమాబాల గారికి ఇచ్చేయచ్చుగా. రాజ్యసభ బాగుండేదిగా. అక్కడేమో సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి. సరే మళ్ళీ ఇచ్చిన కన్నా ఉంచుతావు అంటే మళ్ళీ ఇంకా మా రాజుగారి కోసం, మా కాపు నాయకుల కోసం ప్రయత్నాలు. సో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఇటువంటి వాటిని, ఇటువంటి పనులు చేస్తూ మళ్ళీ సామాజిక న్యాయం అని చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. మరి ఎంత ఓపెన్ గా మరి ఇప్పుడు 2 సీట్లు 2 రెడ్లకి ఇచ్చేసి కనీసం ఒక 10 రోజులైనా సామాజిక న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి నాయకులు కానీ, మరి ఆయన కూడా ఆయన ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ వైజాగ్ ఈ నెలాఖరులోపు 3 సార్లు వెళ్తా అంట. చెట్లు వణుకుతున్నాయి, ప్రజలు వణుకుతున్నారు, విశాఖ వణుకుతుంది. ఈయన దెబ్బకి మరి వైజాగ్ వారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ 3 అటాకులు ఉన్నాయి. త్వరగా తుఫాను వస్తే వైజాగ్ లో బాధపడేవారు, ఇప్పుడు జగన్ వస్తున్నా అంటే బాధపడుతున్నారు. ఈ రాబోయే 12 రోజుల్లో 3 జగన్ తుఫాన్లు మరి వాళ్ళకి రాబోతున్నాయి. బట్ దుఃఖాన్ని వ్యక్తపరచడం తప్ప మరి విశాఖవాసులకి మరి నేను ఎందుకంటే ఏం చెప్పలేం. చూద్దాం మరి ఈ 15 రోజులైన చెట్లు నరికి కార్యక్రమాలు ఆయన ఆకాశంలో హెలికాప్టర్లో వస్తూ ఏదో అత్తిలి సత్యబాబు సినిమాలో ఈవీవి సత్యనారాయణ గారు ముందే ఊహించాడు. ఆ కింద కానిస్టేబుల్ అల్లరి నరేష్ ట్రాఫిక్ ఆపేస్తాడు. అప్పుడు తెగనవ్వుకున్నారు జనం.
నిజంగా ఎంత ఇమాజినేషన్ అంటే ఎంత కుళ్ళు ఇమాజినేషనా, అన్ని కుళ్ళు జోకులు వేస్తాడు ఈవి సత్యనారాయణ గారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాం. ఆయన గాల్లో వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు కింద ట్రాఫిక్ ఆపేస్తున్నారు. మరి దీన్ని అప్పుడు కుళ్ళు జోకు అనుకున్నాం. మరి ఆ కుళ్ళు జోకు అనుకున్నదే మరి ఇంత ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా ఉంటే అలా చేస్తున్న వారిని ఏమనాలి? మేము ఓకే వదిలేస్తున్నా. మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన, ఇటువంటి నాయకుల మధ్యన నిత్యం అబద్దం చెప్పే, తెల్లారు లేస్తే పచ్చి అబద్దాలు చెప్పే నాయకుల మధ్యన మనం ఉన్నాం. మరి ఈ నాయకుల్ని త్వరలో వదిలించేసుకుందాం. త్వరలో పొత్తుల మీద సాక్షి రాతలకి, కొందరు రాసే ఉత్తరాలకి, అన్నిటికీ కూడా ఈ నెల గరిష్టంగా వేసుకుంటే ఈ నెల 24-25 కల్లా అన్ని పరిష్కారమై క్యాండిడేట్లు అందరి పేర్లు లిస్టులు వచ్చేస్తాయి. కొంతమంది మాట్లాడుకుంటున్నారు పాపం. అంటే ఈ చిల్లర, ఈ పెయిడ్ ఆర్టిస్టులు సాక్షిలో డైరెక్ట్ గా రాస్తే బాగోదని కొందరు రఘురామరాజు గారికి టికెట్ రాదు అని రాసుకుంటున్నారు. ఛాలెంజ్ రే సాక్షి యజమాని గారికి కూడా చెప్తున్నా, నేను కూటమి తరపునే పోటీ చేస్తున్నా. మీ లంగాశాలు వేస్తే వేసుకోండి, ఈ ప్రయత్నాలు మీరు చేసుకోండి, రాకుండా ప్రయత్నాలు చేసుకోగలిగితే చేసుకోండి. నేను కూటమి తరపునే పోటీ చేస్తానమ్మా. సాక్షి స్థానిక పేటీఎం గారు మీరు రాసుకోండి. ఆ మధ్య ఏదో ఛానల్ అది అమరావతి మీడియా ఆడేసాడు రఘురామకృష్ణరాజు, పెద్ద షాక్.